నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు, 4514 బ్యాలెట్ యూనిట్లు అండ్ 2257 కంట్రోల్ యూనిట్లు కేటాయించామని తెలిపారు. బరిలో 29 మంది ఉండటంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతం పెరిగేలా ఏర్పాటు చేశామంటున్న నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. ప్రచారానికి తెరపడింది. అటు ఎన్నికల కౌంటర్ మొదలైందని చెప్పవచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునేందుకు మనకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు ఉన్నారు. చెప్పండి సార్, అసలు జిల్లాకు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 29 క్యాండిడేట్స్. సో మనకి 29 క్యాండిడేట్స్ ప్లస్ నోటా. సో 30 అనేది బ్యాలెట్ యూనిట్లో ఉంటాయి. మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో 1808 పోలింగ్ స్టేషన్స్, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో మనకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ సమ్మర్ సీజన్కి సంబంధించి అటు ఓటర్లకు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద? సో ఈ సమ్మర్లో టెంపరేచర్స్ కూడా అధికంగా ఉండడం వల్ల వచ్చే ఓటర్లు, అదేవిధంగా పోలింగ్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మనము షేడు ఫెసిలిటీ ఖచ్చితంగా ఉండే విధంగా ఇన్షూర్ చేసాము. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్లస్ మనకి ఎక్కడ అయితే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ స్కూలర్లు కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. అయితే పార్లమెంట్ ఎలక్షన్కి ప్రతిసారి కూడా 50% మాత్రమే ఓటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు? సో మనము రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ డేటా యూజ్ చేసుకొని ఎక్కడైతే ఓటింగ్ తక్కువగా నమోదైందో ఆ పోలింగ్ స్టేషన్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ సెగ్మెంట్స్, ఆ ఏరియాస్లో కొంత ఓటింగ్ని ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ ఓటింగ్ తక్కువగా నమోదానికి రీజన్స్ని ఫస్ట్ అనాలిసిస్ చేసి దాంట్లో ఎలక్టరల్ రోల్లో కూడా కొన్ని చేంజెస్ ప్యూరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ మనకి ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి కూడా స్వీప్ యాక్టివిటీస్ కూడా క్యారీ అవుట్ చేయడం జరిగింది. చివరిగా నియోజకవర్గ ఓటర్లకు సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వారికి ఓటర్లకు సంబంధించి ఎలాంటి సందేశం ఇస్తారు? సో మనకి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 17,04,867 ఓటర్లు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనకి మే 13న జరుగుతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం ఇటు పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాము, ఎండను కూడా లెక్క చేయకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.